ఇప్పుడు సిబిఐకి ఇప్పుడు ఈ కేసుని తీసుకెళ్తున్నాం కాళేశ్వరం అవినీతి మీద అని చెప్పేసి ఆల్రెడీ మొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించేశారు కేబినెట్లో. ఇప్పుడు దీని మీద పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఆల్రెడీ మనం చూసాము, అంటే 7 తారీఖు వరకు దీని విచారణ వాయిదా వేసింది హైకోర్టు. అలాగే 5వ తారీఖు వరకు, అక్టోబర్ 5వ తారీఖు వరకు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, అది జస్టిస్ కమిషన్ నివేదిక మీద అసలు చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. కానీ దీని మీద ఎలాంటి పరిణామాలు ఉండబోయే అవకాశం ఉందంట చూడాలి. ఎందుకంటే మేము సిబిఐ విచారణ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తోటి ఇస్తాము. ఈ కమిషన్కి ఎన్డీఎస్ఏ రిపోర్ట్కి సంబంధం లేదు, సిబిఐ విచారణ కోరుతున్నామని చెప్పారు. అయితే జీవోలో మాత్రము ఘోష్ కమిషన్ని రిఫర్ చేస్తూ జీవో ఉన్నది. జీవోలో ఘోష్ కమిషన్ని రిఫర్ చేస్తూ అదేవిధంగా అసెంబ్లీ డిసిషను, ఘోష్ కమిషను, ఎన్డీఎస్ఏ ఈ 3 కారణాలు చూపి సిబిఐకి ఇచ్చినటువంటిది. మరి రేపు మళ్ళీ కోర్టుకు పోతారు, క్వశ్చన్ వస్తుంది కదా. కోర్టుకు ఇచ్చినటువంటి హామీ ఏంది? ఘోష్ కమిషన్ ఆధారంగా మేము ఎలాంటి చర్యలు తీసుకోము అని అన్నారు. మరి ఇప్పుడు ఘోష్ కమిషన్ని జీవోలో రిఫర్ చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ హైకోర్టు దగ్గరికి పోవాల్సి వస్తుంది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారా ఇక్కడ అనేది మళ్ళీ హైకోర్టే చెప్పే అవకాశం ఉంటుంది. లేదా ఆ జీవోని మార్చుతారా, జీవోని కొట్టేస్తుందా, హైకోర్టు ఏ చర్య తీసుకుంటుందో మళ్ళీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడైతే హైకోర్టు ఆదేశాలను ఇంప్లిమెంటేషన్ చేశారా లేదా అనేది ప్రశ్నార్థకంగానే ఉన్నది. ఎందుకు? హైకోర్టు ఈ రిపోర్ట్ ఆధారంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పారు. అంటే ఈ రిపోర్టును బేస్ చేసుకొని కూడా మేము సిబిఐ విచారణ కోరుతున్నామా అనే మాత్రం తొందరగా అంత తొందరగా వైపు కోర్టులో వాదన జరుగుతున్నది. కోర్టులో ఇప్పుడే చెప్పిన వెంటనే జీవో బయటకు వచ్చింది. అప్పటిదాకా జీవో బయటకు రాలే. జీవో మీద డేట్ మాత్రం 1వ తారీఖు అని ఉన్నది. 1వ తారీఖు తేదీ ఉన్నది. అది నిన్న ఉంటే ఇప్పుడు పబ్లిక్లోకి తీర్పు వచ్చిన తర్వాత ఈరోజు ఇస్తున్నారు. అయినా ఆ జీవోలో ఇది మెన్షన్ చేశారు. అంటే యాక్చువల్గా కోర్టులో ఉన్నటువంటి సబ్జెక్ట్ అంశం ఉన్నప్పుడు అసలు జీవోనే రావద్దు. ఆ జీవో మెన్షన్ చేశారు అక్కడ, ఏది బీసీ ఘోష్ కమిషన్ రిఫరెన్స్ వాళ్ళు కూడా చేశారు, కమిషన్ ఉంది అని చెప్పి. వాళ్ళు జీవోలో కూడా అనేక చోట్ల అది ఉన్నది. మరి ఇది రేపు మళ్ళీ కోర్టుకు పోయి ఆ పదాన్ని తీసేస్తారా, జీవోని కొట్టేస్తారా ఏందనేది భవిష్యత్తులో మళ్ళీ కోర్టుకు పోతేనే తెలుస్తుంది దానికి సంబంధించి. ఇప్పుడు ఈ కేబినెట్ మీటింగ్లో మొత్తం కాళేశ్వరం గురించే చర్చ జరిగింది అని అనుకోవాలి ఒక పక్క. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడినా కూడా స్పష్టంగా మాట్లాడనివ్వలేదు అని చెప్పేసి ఆల్రెడీ కేటీఆర్ కూడా అన్నారు. అయితే దీని గురించి అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ ముందరేసుకున్నది ప్రభుత్వం అనుకోవచ్చు అంటారా? రాజకీయంగా కాళేశ్వరాన్ని రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి అవసరం అయితే వచ్చేసింది. కాళేశ్వరం పేరు చెప్పి కాళేశ్వరాన్ని రాజకీయంగా ప్రతిపక్ష పార్టీని బ్లేమ్ చేసి ఎలక్షన్లకు పోతే రాజకీయంగా మేము బెనిఫిట్ జరుగుతాం అనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహము, ముఖ్యమంత్రి వ్యూహం కావచ్చు. మరి ఆ వ్యూహం సక్సెస్ అయిందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే అక్టోబర్ 7 తారీఖు వాయిదా పడింది. ఈలోపు మళ్ళీ కోర్టుకు పోతే ఆ జీవో కొట్టేస్తే మరింత అధికార పార్టీ బ్లేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాళేశ్వరం చర్చ ఘోష్ కమిషన్ అసెంబ్లీలో పెడితే కూడా విపక్షం చేసినటువంటి దానికి వాళ్ళే సమాధానం చెప్పలేకపోయారు. మీరు అనేక అంశాల్లో హరీష్ రావు గారు మాట్లాడినటువంటి సందర్భంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఉమాభారతికి సంబంధించిన లెటర్ విషయంలో వెనక్కి తగ్గడం, అదేవిధంగా నిపుణుల కమిటీ చేసినటువంటి నివేదిక విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనక్కి తగ్గడం, ఇవన్నీ కనిపించినాయి. మరి వాళ్ళు ఏ వ్యూహంతో అసెంబ్లీ సమావేశం నడిపి ఘోష్ కమిషన్ తోటి రాజకీయంగా లబ్ధి పొందుదామని అనుకున్నారో అదేమైనా బెడ్సి కొడుతుందా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఓన్లీ దాని తొందర కూడా మళ్ళీ వెంటనే మన అసెంబ్లీలో అయిపోగానే తెల్లారే సిబిఐకి ఇస్తూ జీవో రావడం. సిబిఐ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మిగతా చోట్లనేమో సిబిఐ అనేది బీజేపీకి సంబంధించినటువంటి అనుబంధ విభాగం, దాదాపు అది బీజేపీ ఏబీవీపీ బీజేవైఎం లాగా ట్రీట్ చేస్తారు. రాహుల్ గాంధీ అలా ట్రీట్ చేస్తున్నటువంటిది కనిపించింది. తెలంగాణ వరకు వచ్చేసరికి అది మంచి సంస్థ ఎట్లయిపోయిందో రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. దేశానికి మొత్తం ఒకటే పాలసీ. పార్టీ మొత్తం దేశానికి ఒకటే పాలసీ ఉంటుంది సిబిఐ. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క తీరుగా సిబిఐని వాళ్ళు వర్ణించుకుంటూ పోతే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకే నష్టం ఎక్కువ జరుగుతుంది. రాజకీయంగా మీరు ఒక స్టాండ్, రాహుల్ గాంధీ ఒక స్టాండ్ తీసుకుంటే దాన్ని ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇప్పుడు ఏది ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటిది ఓటుకు చోర అనే అంశంలో దేశవ్యాప్తంగా ఒకటే పాలసీ చేస్తున్నారుగా. కర్ణాటకలో మహదేవ్పురాలు ఎట్లా ఉన్నదో బీహార్లో కూడా అంతకంటే ఎక్కువ ఉందని చెప్తున్నటువంటి మీరు బీజేపీ అనుబంధంగా మారింది ఎలక్షన్ కమిషన్ అన్నప్పుడు మరి దానికి ఒకటే రూల్ ఉంటుంది. ఇక్కడ కూడా సిబిఐకి కూడా ఒకటే రూల్ ఉంటుంది. దేశవ్యాప్తంగా సిబిఐ, ఈడీ, ఐటీ అనేది వాస్తవానికి బీజేపీకి అనుకూల సంస్థలుగా మారినాయి అనేది వాస్తవం కనిపిస్తున్నటువంటిది.
దాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికో తిరిగి చేస్తామంటే వాళ్ళ అవకాశవాదమే బయటపడుతుంది తప్ప ఒక చిత్తశుద్ధి అనేటువంటి ఫైట్ బీజేపీ మీద చేస్తున్నామని చెప్పడానికి నమ్మకం లేదు ఇక. అంటే సో ఫైనల్గా ఏం జరగబోతుంది అంటారు సార్? అంటే ఇప్పుడు హాట్గానే నడుస్తుంది తెలంగాణలో ఈ రెండు టాపిక్స్. అసలు ఏం జరగబోతుంది అంటారు? ఈ స్థానిక సంస్థలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఇదొక రకంగా చెప్పాలి అంటే ఒక రకంగా డైవర్షనే అనుకోవాలి అంటారా, లేకపోతే స్థానిక సంస్థల దృష్టిలో పెట్టుకునే ఇదంతా చేస్తున్నారు అనుకోవాలా? స్థానిక సంస్థల దృష్టిలో పెట్టుకునే చేశారు, కానీ అది ఇష్యూ వేరే తిరిగి అయిపోయింది. ఇప్పుడు కేంద్రంతో మీరు సఖ్యత ఉన్నారనేది ఒకటి బయటపడింది. మోడీ చెప్తేనే చేసావా, రాహుల్ గాంధీ చెప్తే చేసావా అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. దానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సమాధానం చెప్పుకోవాలి. కర్ణాటకలో సిబిఐ రావద్దని చెప్తారు, తెలంగాణలో సిబిఐ రావాలంటారు. సిబిఐ అసలు మొత్తం ఇవన్నీ ఒక ప్రశ్నార్థకమైనటువంటిది. వాళ్ళే సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారా అనేది కూడా క్వశ్చన్ మార్కు అనే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఎందుకంటే రాజకీయంగా ఎలక్షన్లో లబ్ధి పొందాలనే ఒక లక్ష్యంతో చేసినట్టు కనిపిస్తుంది, కానీ అది బెడిసి కొడుతుందా అయిందా అనేది సమస్య. ఇవన్నీ ఏంది నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్లో బయటపడతాయి. స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా ఎట్లా పెడతారు, దానికి సంబంధించిన రిజర్వేషన్స్ ఇవన్నీ ఫైనల్ చేస్తారా, పాత జీవో ప్రకారం వెళ్తారా, కొత్త రిజర్వేషన్ జీవో ఈ సిబిఐ జీవో ఇచ్చినట్టు ఏదైనా జీవో ఇస్తారా, ఇచ్చి కొత్త రిజర్వేషన్స్ పెట్టాలంటే మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోతే దాని పరిస్థితి ఏంది, ఇవన్నీ ఒక అన్సర్టనిటీ. ఇప్పటికే ఏమైంది, స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టకపోవడం వల్ల ఈ 3,000 కోట్లు కేంద్రం నుంచి రావాల్సినవి ఆగిపోయినాయి. ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టి మేము పెట్టిన వెంటనే ఈ సంవత్సరం ఏదైనా వస్తే రావాలి, అవి ఆగిపోయాయి. దానివల్ల ఏంది, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం కావచ్చు, ఊడ్చటాలు, లైట్లు, ఇవన్నీ నిర్వహణ చాలా సమస్యగా మారినటువంటి అంశం. అందుకే స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని ఏ రకంగా పెడతారు అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోలేకపోతున్నటువంటిది. ఈలోపు ఈ కాళేశ్వరం ముందర పెట్టుకొని పోదామంటే అది కూడా వెనక్కి పట్టుబట్టినట్టే కనిపిస్తుంది. అంటే ఇదంతా ఇంకొక అక్టోబర్ వరకు, నవంబర్ వరకు టైం నిర్ణయం తీసుకుంటుంది. లేదు ఇక ఎలక్షన్లు పెట్టాం మనం, ఎలక్షన్లకు ఇప్పుడు పోతే ఎరువుల సమస్య, యూరియా సమస్య, రోజు లైన్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. ఇవన్నీ మీదకి ఎత్తుకొని నెగిటివ్ రిజల్ట్స్ వస్తే ఎట్లా? జనరల్గా అధికార పార్టీ అంటే అనుకూలంగా ఉంటాయి స్థానిక సంస్థల ఎలక్షన్. అది ఎట్లాంటి అనుకూలత, జనరల్ అనుకూలత ఉంటే 95% ఉంటే అనుకూలత అనుకోవాలి కాంగ్రెస్ అధికార పార్టీకి. ఆ 95% లేవనుకో రిజల్ట్స్, ఇక మొత్తము కాడెత్తేసినట్టు అయిపోతుంది, ఇక మొత్తం నెగిటివ్ అయిపోద్ది అనే ఒక యాంగిల్ కూడా వస్తుంది. పబ్లిక్లో ఒక నెగిటివ్ ఆలోచన మరింత పెరుగుతుంది. అధికార పార్టీ మీద వ్యతిరేకత పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే సార్.